ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది ఎప్పుడంటే ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ అని ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు తెలపడం జరిగింది. ఇప్పుడే వచ్చిన అప్డేట్ అండి. అలాగే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. కాబట్టి ఈ కోచింగ్ స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతున్నట్టే. ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. వచ్చే నెలలో ఏప్రిల్ మొదటి వారంలో ఈ మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే స్కూల్ ప్రారంభం నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సీఎం గారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ సదస్సులో సీఎం మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సి భర్తీ చేస్తామని, అలాగే 2027 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని చెప్పేసి ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే ఏపీ మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ అనేది వాటి గురించి కొన్ని వీడియోస్ అనేది చేశాను, 2-3 వీడియోస్ చేశాను. ఏంటంటే ఇది నోటిఫికేషన్ ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది కొంతమంది కాల్స్ వచ్చినాయి, కొంతమంది కాల్స్ రాలేదని. అలాగే ఎలిజిబుల్ లిస్టు పీడిఎఫ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు మాత్రమే ఈ ఫ్రీ కోచింగ్ ఎలిజిబుల్. అలాగే వాళ్ళు వీలైనంత తొందరగా ఈ వారం లోపల మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఫోన్ చేసి ఉంటారు. మీ వెబ్ ఆప్షన్ ఏదైతే ఎంచుకున్నారో అందులో ఉన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. మీకు సంబంధించి ఏ మొబైల్ నెంబర్ అయినా, ఏ మొబైల్ నెంబరు ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు వర్క్ అయ్యేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ 3 months ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 3 months మనకి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. డ్యూరేషన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ సంబంధించి హాస్టల్ ఫెసిలిటీ, బుక్స్, అలాగే స్టేట్ ఫ్యాకల్టీ కలిగిన మోస్ట్ సీనియర్ కలిగిన సార్లు చేత మనకి క్లాసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్న నుంచి క్లాసులు స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసులకి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఈ ఫ్రీ కోచింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనం ఒక 3 months కష్టపడితే మనకి బయట కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా 3 months ఎంతో అంత డబ్బులు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి అంతా ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఖచ్చితంగా ఈ డిఎస్సికి సంబంధించి కోచింగ్ అనేది తీసుకోండి. అలాగే ఈ మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే నెలలో ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి వీళ్ళనంత త్వరగా ఈ ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియోకి సంబంధించి ఇంకా డౌట్ ఉన్నా కనుక మీకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.